ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కర్షకులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు పడ్డాయని సంబరపడ్డ రైతన్నలు విత్తనాలు విత్తుకున్నారు. తీరా మొలకలు వచ్చే సమయంలో వరుణుడు మొహం చాటేయడంతో గగ్గోలు పెడుతున్నారు. మొలకలు రాని పొలాల్లో మరోమారు విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ముందస్తు తొలకరితో విత్తనాలు విత్తుకున్న కర్షక లోకం ఇప్పుడు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తోంది. ఈ ఏడాది ఋతుపవనాలు కాస్త ముందే రావడంతో కర్షక లోకంలో కొండంత సంబరం మొదలైంది. అనుకున్నట్టుగానే మే 2వ వారంలోనే వరుణుడు పలకరించడంతో అన్నదాత ఎన్నో ఆశలతో విత్తనాలు వేసుకున్నారు. తీరా మొలకలు వచ్చిన తర్వాత ఊరించి ఉసూరుమనిపించినట్లుగా మొహం చాటేశాడు. పైగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదైంది. గతం కన్నా ఈసారి పరిస్థితులు అత్యంత భిన్నంగా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాలా మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. తొలకరి వర్షాలకు నాటిన పత్తి, మొక్కజొన్న, పెసర విత్తనాలు ఇప్పటికే ఎండిపోతోన్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 75,000 ఎకరాల్లో పత్తి, 2,000 ఎకరాల్లో పెసర, మొక్కజొన్న 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తొలకరి వానలకు విత్తనాలు విత్తుకున్నారు. తీరా మొలకలు వచ్చిన సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కర్షకులు కన్నీరు పెడుతున్నారు. కొందరు రైతులు పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. బోర్లు, మోటార్లతో మొక్కలకు నీటినందిస్తూ ప్రాణం నిలుపుతున్నారు. ఇంకొందరు స్ప్రింక్లర్ల ద్వారా నీటినందిస్తూ పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరుణుడు కరుణించకపోవడంతో లక్షలు పోసి కొనుగోలు చేసిన విత్తనాలు మట్టిలో కలిసిపోయాయని ఆవేదనకు గురవుతున్నారు. పరిస్థితి పెద్దగా ఇదేం లేదు, మొత్తం ఎండిపోవటం పరిస్థితులు. 50 ప్యాకెట్లు విత్తనాలు పెట్టినాం, 800 ఒక ప్యాకెట్. అది ఉంది పరిస్థితిగా. వర్షాలు పడితే ఇంకా లేనే ఉంది, అసలు ఇబ్బంది లేదు సార్. వర్షాలు పడేటట్లుగా మరి ఒక్కళ్లే కాదు, అంతా దారుణంగా ఉంది ఊరంతా. ఏడన్నా పచ్చడి పైరు ఉంది సార్, చూడండి అట్లా. ఏడన్నా పచ్చడి పైరు ఉంది, ఎత్తు పైరు లేదు. ఇలా చిన్నర పెట్టి కాలు తీసుకున్న 8 ఎకరాలు, దానికి నీళ్లు, వానలు, విత్తనాలు వేసిన కనీసం వాన కూడా లేదు. కనీసం కరెంటు ఉండడానికైనా ఉన్నది కానీ బావిలో నీళ్ళు లేకుండా ఉన్నాయి. ఇంకా వానలు లేక మొలిచే మొలక కూడా ఎండిపోతుంది. ఈ ఎత్తున ఎండలు కొడుతున్నాయి. వేసిన మొక్కలు అనిపోయింది. ఈ దోసకాయ వేసిన ఒక 2 ఎకరాలు వేస్తే ఎండకి బాగా గొబ్బు వచ్చేసి కాపంది రాలంతా. 2 ఎకరాలు అయితే నిన్న పోతే ఒక 6 బత్తాలని, ఇవాళ పోతే 4 బత్తాలని, అంతే అయిపోయింది. మేకలు మేపును దున్నేసినాం నీళ్ళు లేక. పంటల వాటర్ సరిపోవట్లేదు. ఈ ఎండకు ఒకటి బాగా వేడి గాలికి వచ్చి అప్పుడు రోహిణి కార్తెలోనే చల్లగా ఉంది. ఇప్పుడు ఈ నెలలోనే బాగా రోహిణి కార్తెలు కొట్టి ఎండ ఇప్పుడు కొడుతుంది బాగా. అట్లా ఈ పత్తి మొక్కలు వేస్తే అలాగే పత్తి మొక్కలు కూడా చూడాలంటే అట్లా ఎండిపోతుంది. ఇప్పుడు గడ్డే ఎండిపోతుంది. అందుకోసమే రైతు ప్రదేశం అయితే ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతంగా ఉంది. వర్షాల కోసం ఇది చూస్తాం. ఇప్పుడు పడితే వర్షాలు పడితే మట్టికి మాకు అదృష్టం. ఇప్పుడు పడితే మట్టికి ఇక డబ్బులు వర్షం అనుకోవటమే. పత్తి ఎకరానికి 2 ప్యాకెట్లు పెట్టినాం. 2 ప్యాకెట్లు పెడితే ఈ వానలు ఏమని ఫస్ట్లో ఈ తొలకరికి ఒక వాన పడుతుంది. మళ్ళీ వస్తాయి కదా, ఈ ములకచర్లో ఎప్పుడు కుర్తనే ఉంటాయి, ముసులు పెడతాయి. అందువల్ల ఈ ముసులు పెట్టిద్దిలే అని చెప్పి ప్యాకెట్లు పెట్టేసాం. 10 ఎకరాలు పెడితే దీంట్లో నీళ్ళు కడదామంటే ఆ బావిలోనూ నీళ్ళు లేవు. ఏరే ఓరి అని ఉన్న వాళ్ళకే సరిపోతున్నాయి. ఈ వాతావరణం మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పి పెట్టేసినాం. ఇంకా ఆడొకటి మొలిచినాయి. ఇంకా ఈ నీళ్ళు కట్టే వరకు అవి ఎండిపోతున్నాయి. ఆ బావిలో నీళ్ళు కావడి గాలికి గుంజపోతుంది. వానలు చూస్తేనో రోజు మబ్బు పడుతుంది. ఇవాళ వచ్చిన దాని వల్లనే చేస్తుంది. ఏ రోజుకి ఆ రోజే ఇది అయిపోతుంది. పెట్టుబడి ఎప్పటికీ ₹1,00,000. ఒకసారి ఈ పత్తి గింజలకి, వీటికి, ఈ మొక్కజొన్నకి అటు ఇటు కానీ వాళ్ళ గురిచినాయి కదా, నానిపోయినాయి ఇత్తులు. కొత్తమని ఆ కసిని నీళ్లు కడదామంటే అవి లేకుండా అయిపోతుంది. రోజు కట్టం ఎక్కువైంది కానీ ఫలితం లేకుండా అయిపోతుంది. వర్షాభావం కారణంగా విత్తనాలు నాటుకునేందుకు అదును దాటిపోతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల చివరి వరకు విత్తనాలు నాటుకునేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే విత్తనాలు వేసుకున్న రైతులు వర్షాలు పడే వరకు పంటను కాపాడుకునేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. 1-2 వర్షాలు కురవడంతో వెంటనే రైతులు చాలా చోట్ల కూడా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. సో దీంతో పాటు ఏమైందంటే ఎప్పుడైతే భూమిలో సరైన తేమ శాతం లేనప్పుడు, లేకపోతే భూమిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకు మొలక శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు, ఎందుకంటే మనకు గత వారం 10 రోజుల ముందు వర్షాలు పడ్డాయి. తర్వాత మళ్ళీ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా మనకు ఎలాంటి వర్షాలు లేవు. కాబట్టి మీరు ఆల్రెడీ కనుక మీరు విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే వీలైనంత వరకు మీరు వాటికి నీటి వసతి కల్పించే విధంగా ట్రై చేయండి. లేనట్లయితే మళ్ళీ మనకు మొలక శాతం మీద దెబ్బతిని తక్కువ మొలక శాతం రావడానికి ఆస్కారం ఉంటుంది. సరైన తేమ శాతం ఉన్నప్పుడే మనకు పత్తి విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా మీరు ఆల్రెడీ విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే వీలైనంత వరకు అవి మొలకెత్తే విధంగా మీరు ఏదైనా విధంగా దానికి నీటిని కనుక ఇచ్చినట్లయితే మనకు మొలక వచ్చే అవకాశం ఉంటుంది. మరో 10 రోజులు ఎండలు ఇలాగే కొనసాగితే కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.